అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న వాళ్లందరికీ ఇది చాలా చాలా ముఖ్యమైన అప్డేట్. ప్రభుత్వం తీసుకురాబోతున్న 2026 జాబ్ క్యాలెండర్ గురించి పూర్తి వివరాలు, అసలు ఏం జరగబోతుంది అనే విషయాలిప్పుడు మనం క్లియర్గా వివరంగా చూద్దాం. మొట్టమొదటగా ఈ వార్తకు ఆధారమేంటి? ఇది నిజమేనా అని చూస్తే స్వయంగా మంత్రి నారా లోకేష్ గారే హామీ ఇచ్చారు. అంటే ఇది గాలివార్త కాదు, ఒక పక్కా ప్రభుత్వ ప్రణాళిక అని మనకు స్పష్టమవుతోంది. దీంతో నిరుద్యోగుల్లో ఒక కొత్త ఆశ మొదలైందనే చెప్పాలి. అంటే ఇదేదో మామూలు జాబ్ నోటిఫికేషన్ అనుకోవద్దు. ఇది రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది యువత భవిష్యత్తును మార్చబోయే ఒక పెద్ద అడుగు. అందుకే ఇందులో ఉన్న ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం చాలా అవసరం. సరే, మరి ఈ నియామకాలు ఎంత పెద్ద ఎత్తున ఉండబోతున్నాయో ఆ నంబర్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం. ఒకసారి ఈ నంబర్ చూడండి, 1,00,000కు పైగా. ఇవేవో కాంట్రాక్ట్ పోస్టులు, టెంపరరీవో కాదు, పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు. అంటే ఒక సెక్యూర్డ్ కెరియర్ అన్నమాట. ఒకే ఒక జాబ్ క్యాలెండర్తో ఇంత భారీ రిక్రూట్మెంట్ అంటే మాటలు కాదు. ఇక ప్రభుత్వం రాబోయే 5 ఏళ్లలో ఏం చేయాలనుకుంటోందో చూస్తే ఆ టార్గెట్ ఇంకా పెద్దది, ఏకంగా 20 లక్షల ఉద్యోగాలు. అయితే ఇందులో ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, ప్రైవేట్ సెక్టార్లో కూడా కొత్త కంపెనీలని, పెట్టుబడులని తీసుకురావడం ద్వారా క్రియేట్ చేసే ఉద్యోగాలు కూడా కలిసి ఉన్నాయి. ఇది ఖచ్చితంగా రాష్ట్ర ఎకానమీకి ఒక పెద్ద బూస్ట్ ఇస్తుంది. ఈ భారీ నియామకాల్లో సింహభాగం ఏ డిపార్ట్మెంట్లో ఉందో తెలుసా? అదే గ్రామ వార్డ్ సచివాలయం. దాని గురించి ఇప్పుడు కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. ప్రస్తుతానికి కేవలం గ్రామ వార్డు సచివాలయాల్లోనే గుర్తించిన ఖాళీలు 26,000. అంటే ఆలోచించండి, ప్రభుత్వ సేవలను ప్రజల ఇంటికే తీసుకెళ్లే ఈ సిస్టంలో ఇంత పెద్ద రిక్రూట్మెంట్ జరగబోతోంది. ఇది చాలా కీలకమైన విషయం. సరే, ఈ 26,000 పోస్టులని ఎలా ఫిల్ చేస్తారు? అందులో 23,000 పోస్టులు కొత్త వాళ్లతో, అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. ఇక మిగిలిన 3,000 పోస్టులని ఆల్రెడీ ఆ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్లకి ప్రమోషన్లిచ్చి భర్తీ చేయబోతున్నారు. ఓకే, సచివాలయాల సంగతి అది. మరి మిగతా డిపార్ట్మెంట్ సంగతేంటి? ఇంకెక్కడెక్కడ ఉద్యోగాలు పడబోతున్నాయో ఇప్పుడు ఒక లుక్కేద్దాం. ఇక్కడ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. అవకాశాలు ఎన్ని రంగాల్లో ఉన్నాయో. అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల కోసం ఏపీపీఎస్సీ గ్రూప్స్, లా అండ్ ఆర్డర్ కోసం పోలీస్ శాఖ, టీచర్ల కోసం డిఎస్సి, అలాగే హెల్త్, రెవెన్యూ, ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు అన్ని మెయిన్ డిపార్ట్మెంట్లలోనూ వేకెన్సీస్ భర్తీ కాబోతున్నాయి. ఇప్పుడు మనం ఒక చాలా చాలా ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది ప్రతి అభ్యర్థి అవకాశాలని డైరెక్ట్గా ఎఫెక్ట్ చేసి ఒక కొత్త రూల్. చాలా జాగ్రత్తగా వినండి. సరే, ఈ 95% లోకల్ రిజర్వేషన్ అంటున్నారు కదా, అసలు ఏంటిది? ఎలా వర్కౌట్ అవుతుంది? ఈ ప్రశ్న చాలామంది మదిలో ఉంటుంది. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్ అనే చెప్పాలి. ఇంతకుముందు వేరేలా ఉండేది, కాని ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఏకంగా 95%, అవును 95% ఆ ప్రాంతానికి చెందిన లోకల్ క్యాండిడేట్స్కే ఇస్తారు. మిగిలిన 5% మాత్రమే ఓపెన్ కోటా కింద వేరే వాళ్లకు ఛాన్స్ ఉంటుంది. అంటే ఇది లోకల్ అభ్యర్థులకు ఒక పెద్ద అడ్వాంటేజ్. అయితే స్థానిక అభ్యర్థి లేదా లోకల్ క్యాండిడేట్ అంటే ఎవరు? సింపుల్గా చెప్పాలంటే దీన్ని వాళ్లు చదువుకున్న ప్రదేశాన్ని బట్టి డిసైడ్ చేస్తారు. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. 3 సింపుల్ స్టెప్స్. ఫస్ట్, అధికారులు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్కి ముందున్న 7 సంవత్సరాల స్టడీని చెక్ చేస్తారు. సెకండ్, ఈ 7 ఏళ్లలో కనీసం 4 సంవత్సరాలు ఎక్కడ చదివారో చూస్తారు. థర్డ్, ఆ ప్లేసే వాళ్ల అఫీషియల్ లోకల్ డిస్ట్రిక్ట్ లేదా జోన్ అవుతుందన్నమాట. చాలా సింపుల్. ఇంత సమాచారం తెలిసింది కదా, మరిప్పుడు అభ్యర్థులేం చేయాలి, వెంటనే తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి అనే విషయాలు ఫైనల్గా చూద్దాం. చూడండి, ఎక్స్పర్ట్స్ అందరూ పదే పదే చెప్పే సలహా ఒకటే: నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది అని వెయిట్ చేస్తూ టైం వేస్ట్ చేయొద్దు. ప్రిపరేషన్ ఈ రోజే, ఈ క్షణమే స్టార్ట్ చేయాలి. ముఖ్యంగా అన్ని ఎగ్జామ్స్కి కామన్గా ఉండే జనరల్ స్టడీస్, జీఎస్ మీద గట్టిగా ఫోకస్ చేస్తే ఏ నోటిఫికేషన్ వచ్చినా రెడీగా ఉండొచ్చు. సో చూశారుగా, ప్రభుత్వం ఒక గోల్డెన్ ఆపర్చునిటీని మన ముందు పెడుతోంది. ఇప్పుడు దాన్ని అందుకోవడానికి ఒక పక్కా ప్లాన్తో కష్టపడి ప్రిపేర్ అవ్వాల్సిన బాధ్యత అభ్యర్థులపై ఉంది. మరి ఆ సవాలుకు సిద్ధమేనా?